గందరగోళం ఏర్పడింది. అడ్వకేట్ సుబ్బారావుకు టెస్ట్ చేస్తే మద్యం తాగినట్టు వచ్చింది. అనే విషయానికి సంబంధించి మీడియా వాళ్ళని రమ్మని చెప్పి డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అట. అది ఎంత అవమానం అండి సార్. ఇక్కడ డ్రైవింగ్ గురించి అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి ఆల్కహాల్ టెస్ట్ అనేది ఇది పక్కదారి పట్టించడానికి. దయచేసి మీరు మిత్రులందరూ గమనించండి. అట్లా మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి బాధితుల తరపున బాధితులు తీసుకొని వస్తున్నాము అనే విషయానికి సంబంధించి మీడియా వాళ్ళని రమ్మని చెప్పి రైట్. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, అసలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఏం జరుగుతుంది? మైక్రో బిజినెస్ సంబంధించి మంగ్లీ ఇష్యూ కాస్త ఇప్పుడు అడ్వకేట్ మద్యం సేవించాలని అక్కడ గందరగోళం నెలకొంది. అసలు అక్కడ బాధితులు ఏం చెప్తున్నారు? అడ్వకేట్ వర్షన్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర? అయితే అడ్వకేట్ సుబ్బారావు ఇటు పోలీసులను పంజాగుట్ట పోలీసులను కలవడానికి వచ్చారు. మరోవైపు బాధితులను తీసుకుని బాధితులతో కంప్లైంట్ ఇప్పించడానికి ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. అయితే అప్పటికి కేవలం అడ్వకేట్ సుబ్బారావు మాత్రమే వచ్చారు. ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి బాధితులు రాలేదు. అప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద గందరగోళ వాతావరణం ఉండడంతో ఇక పోలీసులు అడ్వకేట్ సుబ్బారావును లోపలికి అనుమతించడానికన్నా ముందు బాధితులు ఎక్కడున్నారు, బాధితులు వస్తే బాధితులే కంప్లైంట్ ఇస్తారు కదా అంటూ అడ్వకేట్ సుబ్బారావుతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే అడ్వకేట్ సుబ్బారావు మాత్రం తాను బాధితులను తీసుకుని లోపలికి వస్తాను, మరోవైపు బాధితులందరినీ కూడా తాను వారికి మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాను కాబట్టి వారికి సంబంధించిన లీగల్ అంశాలన్నీ కూడా నేనే చూస్తున్నాను కాబట్టి బాధితులతో పాటు నేనే కంప్లైంట్ ఇప్పిస్తానంటూ కూడా ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వైపు రావడం జరిగింది. సో అదే సమయంలో ఇన్స్పెక్టర్కి ఆ తర్వాత అడ్వకేట్ సుబ్బారావుకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో అడ్వకేట్ సుబ్బారావు మధ్యమత్తులో ఉన్నాడంటూ కూడా పంజాగుట్ట ఇన్స్పెక్టర్ అనుమానించారు. సో ఇదే నేపథ్యంలో డ్రంకన్కి సంబంధించినటువంటి మద్యం సేవించాడా లేదా అనేటటువంటి టెస్ట్ చేసిన తర్వాతనే ఆయన మద్యం సేవించలేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తానంటూ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ చెప్పారు. దీంతో ఇటు అడ్వకేట్ సుబ్బారావు అందుకు కొంత విభేదించారు. ఇదంతా కూడా టాపిక్ డైవర్ట్ చేయడానికి పంజాగుట్ట పోలీసులు ఈ డ్రంకన్ టెస్ట్ అంటూ కూడా ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ అడ్వకేట్ సుబ్బారావు ఆరోపించేటటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తానికి కాసేపు వాగ్వివాదం తర్వాత ఖచ్చితంగా డ్రంకన్ పరీక్ష నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతిస్తానంటూ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ తెగేసి చెప్పడంతో ఎటకేలకు పంజాగుట్ట పోలీసులు అడ్వకేట్ సుబ్బారావుకు డ్రంకన్ టెస్ట్ ఆయనకు 27 పాయింట్లు రావడం జరిగింది. సో అతను మద్యం సేవించినట్టుగానే నిర్ధారణ అయింది. అయితే రాత్రి తాను మద్యం సేవించానంటూ కూడా అడ్వకేట్ సుబ్బారావు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తాను మద్యం సేవించి రాలేదు, రాత్రి సేవించినటువంటి మద్యం ఇదంటూ కూడా అంటూ ఆయన పంజాగుట్ట పోలీసుల ముందు చెప్పారు. సో మొత్తానికి అనంతరం పంజాగుట్ట స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఈ కేసును డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నంతో పాటు మంగ్లీకి అనుకూలంగా మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఈ బాధితులు కూడా చేరుకున్నారు. బాధితులు సైతం ఇప్పటికే మనతో ఉన్నారు. ఒకసారి బాధితులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీకు ఇంతవరకు ఎంత మొత్తం పెట్టుబడి పెట్టారు, ఆ తర్వాత ఎన్ని నెలల్లో మీకు లాభాలు ఇస్తామని చెప్పేసి సార్? ఎన్ని నెలలని వాళ్ళు గడువేం పెట్టలేదు సార్, పెట్టిన నెక్స్ట్ మంత్ నుంచే. ఇప్పుడు ఈ రోజు మనం డబ్బులు పెట్టినామంటే ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ రోజు వరకు 25,000 అంటే 5 లక్షలు పెట్టిన వాళ్ళకి 5% ఇంట్రెస్ట్ ఇస్తా అన్నారు. అలాగే మళ్ళీ మాకు ఇంకేం చెప్పారంటే ఇంట్రెస్ట్ కూడా మేము ఆశపడలేదు. 102 గజాల ల్యాండ్ ఇస్తామన్నారు. జహీరాబాద్ అని నారాయణఖేడ్ ఏరియాలో 102 గజాల ల్యాండ్ ఇస్తామనంటే ల్యాండ్ ఉంటుంది, అట్లనే మనకి ఎవ్రీ మంత్ రిటర్న్స్ వస్తున్నాయి కదా అన్న ఉద్దేశం కొద్దీ మేము పెట్టడం జరిగింది సార్. కాకపోతే ఒక నెల 2 నెలలు ఇచ్చారు సార్. తర్వాత మధు మీద కేసు ఎంతమంది పెట్టారండి? మొత్తం మీ ఊరు నుంచి మీ తరపు నుంచి ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? అసలు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ సేకరించింది ఎవరు సార్? ఇక్కడ మాది వచ్చేసి జమ్మికుంట సార్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మికుంట నుంచి మేము ఒక 5గురం ఉన్నాం సార్. నా 5 లక్షలు, మనిషికి 5 లక్షలు సార్. ఇక్కడ సేకరించింది ఎవరు అని అంటే సార్, ఇక్కడ సేకరించింది అంటే మీరు అడిగేది క్వశ్చన్ మాకు అర్థమవుతుంది. ఎందుకు మంగ్లీ పేరే చెప్తున్నారు, సేకరించిన వాళ్ళని ఎందుకు అడగట్లేదు అంటే సార్, ఇప్పుడు నేను నా తరపు నుంచి నేను ఒక 4 దగ్గర నుంచి డబ్బు సేకరించిన సార్. నేను తీసుకొచ్చి ఎక్కడ ఇస్తా? కంపెనీలో ఇస్తా కదా. సేకరించినా కాబట్టి నాదే బాధ్యత అని అంటే కంపెనీ డబ్బు తీసుకుపోయినప్పుడు నేను బాధ్యత ఎట్లా వహిస్తా? వాళ్ళు చెప్పిర్రు మేము డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు దాని ప్రకారం మేము పనిచేస్తాము. ఇప్పుడు వచ్చి సేకరించిన వాళ్ళది బాధ్యత అంటే ఎట్లా ఉంటుంది సార్? డబ్బులు కలెక్ట్ చేశారు, తర్వాత తీసుకెళ్ళి ఎవరికి సబ్మిట్ చేశారు డబ్బులు అంతా? సార్ మేము ఇక్కడ మాకు మియాపూర్లో ఆఫీస్ ఉంది సార్, GNI అని, అది పెట్టిరు. అక్కడికి వెళ్ళేసి మేము మన కిరణ్ సార్, హేమకాంత్ సార్ సమక్షంలో నాయి మాత్రం నేను నెట్ క్యాష్ ఇచ్చిన సార్. నా డౌన్లో ఉన్న 2 పర్సన్స్ వాళ్ళు డైరెక్ట్ ఫోన్పే ద్వారా చేసిరు సార్. ఒక పర్సన్ 5 లక్షల రూపాయలు వెంటనే వాళ్ళు చెప్పిన అకౌంట్కి చేసిరు సార్. ఇంకొక అమ్మాయి 2 ఇన్స్టాల్మెంట్ లెక్కన ఆమె కట్టింది సార్. అంటే మధు, భరత్ చౌహాన్, తర్వాత మంగ్లీ
ప్రముఖంగా అసలు ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళకి సంబంధించిన పాత్ర ఏంటి సార్ మొత్తం కింద ఉన్నాము ఈ మంగ్లీ ఉంది అని మాకు పైన కోర్వాళ్ళు చెప్తారు, మళ్ళీ మా కోర్వాళ్ళకి మేము చెప్తాం, కోర్ లీడర్స్ ద్వారా వెళ్తారు, ప్రతి ఒక్కరించి మాట్లాడి ప్లాన్ చెప్పేసి వెళ్ళరు. చెప్పారా మీకు మంగ్లీ వాళ్ళు పబ్లిక్ మధు పెళ్లి చేస్తున్న సంగతి చెప్పారు. అట్లాగే మధు మైనింగ్ కొండలు ఉన్నాయి, అవిటి నుంచి మైనింగ్ అవుతా ఉంటాయి, అందులో కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెడతారు అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మమ్మల్ని వేధించారని చెప్పి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని పలానా అడ్వకేట్ సుబ్బారావు ఇట్లా వేధించారని ఆమె చూపించిందండి ఒక వీడియో. కనీసం ఒక్క వీడియోనే మీడియాకి రిలీజ్ చేసిందా? ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేశాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంగ్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరికీ చెప్తూనే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూల్లో కూడా మేము అందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితుడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈ రోజు పంజాగుట్ట పిఎస్ లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరిగిస్తున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా మా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అదే ఆల్కహాల్ టెస్ట్ చేసి మరీ లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, దీన్ని అంతా కేసుని పక్కదారి పట్టించాలని అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షానే నిలబడి పోరాటం చేస్తాడో. మీరు మంగ్లీ గారు నాకు ఫోన్లో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించారు, అయినా సరే నేను లొంగలేదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేసి బెదిరించారు, అయినా నేను మంగ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మమ్మల్ని వేధించారని చెప్పి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని పలానా అడ్వకేట్ సుబ్బారావు ఇట్లా వేధించారని ఆమె చూపించిందండి ఒక వీడియో. కనీసం ఒక్క వీడియోనే మీడియాకి రిలీజ్ చేసిందా? ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేశాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంగ్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరికీ చెప్తూనే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూల్లో కూడా మేము అందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితుడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈ రోజు పంజాగుట్ట పిఎస్ లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరిగిస్తున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా మా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అదే ఆల్కహాల్ టెస్ట్ చేసి మరీ లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, దీన్ని అంతా కేసుని పక్కదారి పట్టించాలని అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షానే నిలబడి పోరాటం చేస్తాడో. మీరు మంగ్లీ గారు నాకు ఫోన్లో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించారు, అయినా సరే నేను లొంగలేదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేసి బెదిరించారు, అయినా నేను